నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈనాడు, ఆంధ్రప్రభలో కూడా ప్రధానంగా వచ్చిన వార్త మదనపల్లిలో చిన్నారిపై చేసిన అత్యాచారం. దాని వెనకున్న అసలు వ్యక్తి కులవర్ధన్ అర్ధాంతరంగా తను జాలించటం, పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో చెరువులో శవమై తేలాడు. ఇలాంటి ఘటన చాలా కలవరం రేపింది. మదనపల్లిలోనే కాదు, అసలు రాష్ట్రం అంతటా దాదాపుగా ఇలాంటి వాటిల్లో అన్నిట్లోనూ గంగమ్మ రాస్తున్న మరణ శాసనం, నీళ్ళల్లో తేలుతున్న రేపిస్టులు. గతంలో కూడా ఇలాగనే ఒక స్కూల్కి వెళ్ళే చిన్న పాపని తోటలోకి తీసుకెళ్ళిన ఒక వృద్ధుడు, అతను కూడా ఇలాగనే శవమై తేలాడు. దాంతోపాటుగా ఇది ఇంకా దారుణమైన అంశం, చెరువులో శవమయ్యాడు బాలిక రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య. పోలీసు వాహనంలో తరలిస్తుండగా తప్పించుకొని పారిపోయిన వైను రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు, చివరికి చెరువులో దొరికిన మృతదేహం. రేపిస్ట్ మృతితోటి మదనపల్లిలో సంబరాలు. గతంలో కూడా ఇలాంటి జరిగిన వాటి గురించి కూడా గంగమ్మ రాస్తున్న మరణ శాసనం, నీళ్లలో తేలుతున్న రేపిస్టులు, మైలవరం డ్యాములో రెహమతుల్లా, తుని చెరువులో నారాయణ, తాజాగా మదనపల్లి చెరువులో తేలిన కులవర్ధన్. ఆడపిల్లల జోలికొస్తే ఊరుకోబోమని సీఎం హెచ్చరికలు. ఘటనపై జనాగ్రహావేశం, అనూహ్యంగా కడతేరుతున్న కీచుకలు. వాడు బతుకుంటే నేనే చంపేసేదాన్ని, వాళ్ళ ఇల్లు కోల్దయ్యాలి, చిన్నారి తల్లి ఆగ్రహం. అలాగనే ఇదే ఈనాడులో కూడా ప్రధానంగానే వేశారు. శవమై తేలిన మురగాడు, చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ అత్యాచార నిందితుడు కులవర్ధన్. మృతదేహం తీసుకొని బంధువులు, మదనపల్లిలో స్థానికుల సంబరాలు. ఇక ఆంధ్రప్రభలో కూడా చిన్నారి హతమార్చిన కులవర్ధన్ ఆత్మహత్య. ఈ రకంగా 3 వార్తాపత్రికల్లోనూ ప్రధానంగా వేసిన అంశం ఇది. ఇక నిన్న విశాఖ తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, బలా నేవీలో మన బలం ప్రదర్శన జరిగింది. యాక్చువల్గా ఇది బల ప్రదర్శన కాదు, స్నేహానికి ప్రతీక. రాష్ట్రపతి ముర్ము ఐఎఫ్ఆర్లో పాల్గొనడం గౌరవంతో పాటు ఆనందాన్ని ఇస్తుంది. సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్, ఇదే భారత నేవీ లక్ష్యం. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ వంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపు. 2 గంటలకు పైగా సమీక్ష. ఆకట్టుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్. గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు. నేడు విశాఖకు రాజ్నాథ్ మిలాన్ 2026 ప్రారంభం. దీన్ని ఈనాడులో కూడా ప్రధానంగా వేశారు. నౌకాదళం మన బలం, దేశ రక్షణలో నేవీది కీలక పాత్ర, సమైక్యతా స్ఫూర్తికి నిదర్శనం. ఐఎఫ్ఆర్ విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రభలో కూడా ఇదే మెయిన్ ఎడిగా వేసే జరిగింది. సురక్షిత సముద్రంతో సమృద్ధి భారత్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేశారు. అలాగనే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నది. దేశ సాగర జలాల భద్రతలోనే కాకుండా విస్తృతమైన సముద్ర రవాణా వ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో భారత్ నేవీ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖ తీరంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫీట్స్ రివ్యూ బుధవారం పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ దేశాల నేవీ అధికారులు అతిథులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. దేశాల మధ్య సుహృద్భావం వాతావరణాన్ని పెంపొందించడంలో ఇతర దేశాల నౌకాదళాలతోటి భాగస్వామ్యాలు
పడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని భారత మిత్ర దేశాల మధ్య ఉన్న ఐక్యమత్యం, నమ్మకం, పరస్పర గౌరవానికి ఐఎఫ్ఆర్ ఓ నిదర్శనం. తీరం వెంబడి విదేశీ దేశాల జెండాలు, నౌకాదళ సిబ్బందితో ఉన్న ఈ యుద్ధ నౌకలను చూస్తుంటే సంతోషంగా ఉంది అని ద్రౌపది ముర్ము చెప్పటం జరిగింది. ఇక మరొక అంశం, వేగంగా పట్టాలెక్కాలి. 29,021 కోట్ల పెట్టుబడి. త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానమే ప్రాతిపదిక. అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలి. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులను అడ్డంకులు లేకుండా చూడాలి. సెమీ కండక్టర్ ప్రాజెక్టుల ప్రోత్సాహకాలు, పెట్టుబడి సహకారంతో నిరంతరం దృష్టి. ఇక ప్రతి నెల ప్రాజెక్టులకు పురోగతిపై సమీక్ష. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశం ఈనాడులో కూడా లోపల పేజీలో ఉన్నట్టుంది. ఆంధ్రప్రభలో కూడా ఇదే ప్రధానంగా వేశారు. 27 ప్రాజెక్టులు, 29,021 కోట్ల పెట్టుబడి. ఎస్ఐపిబి ఆమోదం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు, యాజమాన్యాలతోటి అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉండవల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమ రంగాలకు చెందిన 27 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఎస్ఐపివి ఆమోదం తెలిపింది. 29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా కావాల్సిన వాటన్నిటినీ ఏర్పాట్లు చేసి వారితోటి సంప్రదింపులు కూడా జరపాలని కూడా సూచించడం జరిగింది. ఇక మరొక ప్రధానమైన అంశం ఏమిటి, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ నెయ్యి మీద జరుగుతున్న వ్యవహారంలో మొన్న బొత్స సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనే పేరుతోటి కల్తీ నెయ్యి అసలు సప్లై చేసింది హెరిటేజే అని ఆయన ఆరోపణలు చేశారు. దానికి గాను బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ గ్రూప్ నుంచి లీగల్ నోటీస్ ఇచ్చారు. అన్నీ తప్పుడు ఆరోపణలు. బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసు, వెంటనే క్షమాపణ చెప్పండి, సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు, నోటీసుల్లో హెచ్చరించిన సంస్థ. దీనిపై మనం గత 2 రోజుల కిందట మన మెయిన్ ఛానల్ కుండబద్దల్లో కూడా ఆ రోజు సాయంత్రమే వీడియో పెట్టడం జరిగింది. హెరిటేజ్ గురించి ఆయన చెబుతూ కొన్ని హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ను కూడా చూపిస్తున్నట్టుగా చీజ్ ప్యాకెట్ని చూపించాడు. ఎందుకంటే యాక్చువల్గా ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న ఈ మధ్య బంధం ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను ఇదిగో నెయ్యి ప్యాకెట్ ఏది అని చెప్పి ఆయన అడిగితే చీజ్ ప్యాకెట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి మధ్య నెయ్యి తయారీ ఒప్పందం ఏం లేదు. అలాగనే ఇందాపూర్ డైరీ నెయ్యినేమి హెరిటేజ్ వాడుకోవడం లేదు. కొన్ని చీజ్, పన్నీర్ లాంటివి మాత్రమే వాడుతున్నారు. ఆ ప్యాకెట్లను చూపించి ఇది నెయ్యి ప్యాకెట్ అనే విధంగా ఆయన ఆ రోజున మాట్లాడటం కూడా జరిగింది. అసలు టీటీడీ కల్తీ నెయ్యి సప్లై చేసింది ఇందాపూర్ ద్వారా హెరిటేజే అనే ఆరోపణలు కూడా ఆయన పూర్తి స్థాయిలోనే గట్టిగానే చెప్పాడు. దానిపైనే లీగల్ నోటీస్ వచ్చింది. మరి ఇక దీనికి ఏం సమాధానం చెప్తారు? అసలు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి హెరిటేజ్కి అంటగట్టే వచ్చే ప్రయత్నం
బోలేబాబా డైరీ దగ్గర కూడా బోలేబాబా ఆర్గానిక్ డైరీ దగ్గర నుంచి మరి గతంలో టీటీడీకి నెయ్యి సప్లై అయింది. ఆ నెయ్యిలో చుక్క నెయ్యి లేకుండా రసాయన మిక్చర్ తోటి నెయ్యిని సప్లై చేశారనేది. అలాంటి బోలేబాబా మరొక డైరీ ఉంటే ఆ డైరీకి హెరిటేజ్కి మధ్య సంబంధాలు ఉన్నాయి చూడండి అని చెప్పి వాళ్ళు గతంలో ఈ బోలేబాబా అనే పేరున్న పాపానికి దాన్ని కూడా హెరిటేజ్కి అంటగట్టే ప్రయత్నం చేశారు. విస్తృతంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడికి మసిపూసి ఆయన్ను కూడా మురికి కూపంలోకి లాగటానికి నెయ్యి కల్తీలోకి చేసిన దొంగ పని ఎటుగుడి చేశారు. చేసి అయిపోయిన తర్వాత ఇక దీనిపైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీంతోపాటుగా ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో అనంతబాబు భార్యకు పాత్ర, ఇది ఈనాడులో పూర్తి స్థాయిలో వేశారు. చాలా పెద్దదిగా ఉంది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య, భర్తతో పాటు ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు, హత్యకు ప్రేరేపించారు. సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణలో నిగ్గు తేలిన నిజం అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్టు, కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్న పోలీసులు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన పేరుతోటి బాగా హైలైట్ అయిన అంశం ఇది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు అంతమొందించాడు అనే దానికి ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఆయన్ని జైలు నుంచి వచ్చేటప్పుడు ఏదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వస్తున్నవాడికి మళ్ళీ ఒక పెద్ద పొసెషను ఇట్లాంటివన్నీ కూడా పెట్టి తీసుకొచ్చారు. అందులో ఈ అనంతబాబు భార్య పాత్ర కూడా ఉంది అని గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవి మీడియాలో కూడా రావటంతో ఆవిడ కోర్టుకు వెళ్ళి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక దాని మీద సిట్టు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేయటం కోసం సిట్టును కూడా ఏర్పాటు చేశారు. ఆ సిట్టు తేల్చిన విషయాలు ఏమిటి అని అంటే, ఇందులో ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య కూడా ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటుగా ఆధారాలని రూపుమాపటంలోనూ అన్నిట్లోనూ ఆవిడ పాత్ర ఉంది అనేది సిట్టు అనుబంధ ఛార్జ్షీట్లో కూడా పేర్కొనడం జరిగింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంతలక్ష్మి దుర్గా అలియాస్ రోజా కూడా పాల్గొన్నారని సిట్ తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా ఆ నేరం అనంతబాబుకి అన్ని విధాలా ఆమె సహకరించారని నిర్ధారించింది. హత్య తర్వాత ఆధారాల ధ్వంసం మాయంలోనూ ఆమెకి కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు విశ్లేషించిన హత్య సమయంలో ఘటనా స్థలంలోనూ ఆ తర్వాత కూడా మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలోనూ ప్రధాన నిందితుడైన అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్టు నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలిగా చేర్చింది. హత్యకు ప్రేరేపించటం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగం మోపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపిన సిట్టు అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టులో బుధవారం అభియోగ పత్రం దాఖలు చేశారు. ఆ రోజు రకరకాలుగా డ్రెస్ మార్చుకుంటూ ఆవిడ చేసిన ఈ మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లు వీటి ఆధారంగా తీశారు. దాంతోపాటుగా ఈ శవాన్ని తీసుకెళ్ళటానికి వాడిన కారు, అందులో ఆవిడ ఉన్నట్టుగా గుర్తింపు అంతా జరిగింది. గతంలో ఎవరిని విచారించిన సమయంలో నాకేం తెలియదు, నేను ఆ రోజున మాకు తెలిసిన బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉంటే వాళ్ళని కలవటానికి వెళ్ళాను అనే విషయాన్ని ఆవిడ గతంలో చెప్పింది. కానీ దాని వివరాలన్నీ తీస్తే అక్కడ ఆ హాస్పిటల్లో ఎవరు లేరు, అక్కడికి వెళ్ళినట్టుగా కూడా ఏం సమాచారం లేదు అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీంతో ఆవిడ పాత్ర ఏ రకంగా ఉందనేది మొత్తం తయారు చేశారు. ఇక పరారీలో లక్ష్మీ దుర్గా. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఆయన భార్య రెండో నిందితురాలైన లక్ష్మీ దుర్గను విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేయగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారైపోయారు. ముందస్తు బెయిల్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి? తీసుకోవటం, ఎటోకటు పారిపోవటం.
ఇక ఈనాడులో మరో అంశం చూడవచ్చు. ఉగాదికి మరో డిఎస్సి 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశాలు. గతేడాది సిలబస్ నిబంధనలే ఈసారి అమలు. పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి. డిఎస్సి మళ్ళీ. ఇక మరో ప్రధానమైన అంశం భారత్ EU FTAతో స్వర్ణయుగానికి నాంది. రక్షణ టెక్నాలజీ రంగాల్లో స్పెయిన్తో బంధం మరింత బలోపేతం. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో శాంచెజ్. రఫేల్ ఫైటర్లో భారత్ వాటా పెంచాలి. భారత్లో తయారైన విడిభాగాలు 50% వరకు వాడాలని ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. భారత్ అనుసరించదు, నేతృత్వం వహిస్తుంది మెక్రాన్. 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై ఇంకా రాని స్పష్టత. ఇక మరో అంశం మా హక్కులకు భంగం. కృష్ణా జలాల పంపిణీపై సెక్షన్ 3 TOR చెల్లదు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపులు ఉండాలి. ప్రాజెక్టుల వారీగా ఆంక్షలు సహేతుకం కాదు. అదనపు అంశాలను పరిశీలించే అధికారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేదు అని ఏపీ వాదనలు వినిపించింది. 2002లోపు వచ్చిన ట్రిబ్యునల్ తీర్పులపై పునఃసమీక్ష కుదరదు. చీఫ్ జస్టిస్. వాటి కేటాయింపులకు చట్టరక్షణ ఉంది. విభజన చట్టం TORపై తలెత్తిన పరిశీలన అవసరం. కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం తీరుతోటి రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేంద్రం జారీ చేసిన సెక్షన్ 3 నిబంధనావళి సరికాదని, ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపింది. కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జలాల వాద చట్టం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరొకసారి ఈనాడులో మిగతా వార్తలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక భారత్ అమెరికాల మధ్య సబ్సీ కేబుల్. విశాఖ గూగుల్ డేటా సెంటర్తో అనుసంధానం. ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటరు అని వాళ్ళు వైసీపీ నాయకులు ఇంకా మొన్న అదానీకి ఆ పనులు అప్పచెప్పి ఆ భూమిని అదానీకి అప్పగించండి, వాళ్ళు కట్టి మాకు ఇస్తారు అని గూగుల్ అడిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా డాక్యుమెంట్స్ రెడీ చేశారు. దాన్ని మరొకసారి అంశం తెరపైకి తీసుకొచ్చి డేటా చోరీ, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదానీ డేటా సెంటర్ పేరుతోటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అది తీసుకొచ్చింది అని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గూగుల్ CEO సుందర్ పిచాయ్ $30 మిలియన్ ఏఐ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్. 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1 కోటి మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ. భారత్ అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచేందుకు కొత్త సబ్సీ కేబుల్ రూట్లు ఏర్పాటు చేయనున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో వచ్చిన ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితోటి 1000 మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు, అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గురించి ప్రస్తావించారు. ఇది అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు, ఏఐ కట్టింగ్ ఎడ్జ్ ప్రయోజనాలు భారత్లోని ప్రజలు, వ్యాపారులకు అందుతాయని తెలిపారు. దీనివల్ల వచ్చే అవకాశాలను ప్రజలు, విద్యార్థులు వినియోగించుకునేందుకు నైపుణ్య శిక్షణలోనూ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించిన మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఏఐ తోటి అసాధారణంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకుంది. మేము అందులో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. ఏఐ అనేది మన జీవిత కాలంలో వచ్చిన అతిపెద్ద మార్పు.
భారత్ లాంటి దేశాలకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది. ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవడం ఏఐతో సాధ్యం. భారత్లో ఏఐ ఎనేబుల్డ్ వాయిస్ విజువల్ సెర్చ్ని ఎక్కువగా వినియోగించడం నేను గుర్తించా. అమెరికా, భారత్ మధ్య ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్సీ కేబుల్ ఏర్పాటుతో మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. సబ్సీ కేబులింగ్ విశాఖపట్నం నుంచి జరుగుతోంది అనేది కూడా ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది. ఇక ఆంధ్రప్రభలో మరికొన్ని అంశాలను ఒకసారి బొత్సాకి హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇందాక చెప్పుకున్నాం. ఇక ఖాళీ స్థలం పన్ను 50% మినహాయింపు, భవన నిర్మాణ సమయం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకు వెసులుబాటు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఇది నిర్మాణ రంగానికి ఊతం. మంత్రి నారాయణ. కొత్త ఓటర్ నమోదుకు ఏడాదికి 4 సార్లు అవకాశం, 18 ఏళ్లు నిండిన యూత్కు ఛాన్సు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దుర్గేష్. శాసనసభలో 7 కీలక బిల్లులు ఆమోదం. ఇక మండలిలో మాటల తోటాలు. కల్తీ నెయ్యి, ఇందాపూర్ హెరిటేజ్పై వాదోపవాదాలు. వైసీపీ వాయిదా తీర్మానానికి చైర్మన్ నో. పోడియం వద్ద విపక్షం నినాదాలు. వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రులు. ప్రారంభమైన కొద్ది నిమిషాలకి సభ వాయిదా. భారత్లో అన్ని స్థాయిల్లోనూ ఏఐ, ఇందాక చెప్పుకున్నాం దీని గురించి. ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను, ఇగో అసెంబ్లీ ఆమోదించిన 3 పేర్లనే నుంచే గవర్నర్ నియామకం. రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా ఆర్టికల్ 155ను సవరించాలి. గవర్నర్లకు 5 ఏళ్ల పదవీ కాలం చాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ కురియన్ కమిటీ సిఫార్సు. తమిళ సర్కారు అందజేత. నివేదిక అసెంబ్లీ ముందుంచిన సీఎం స్టాలిన్. ఎందుకంటే వీళ్ళకి గవర్నర్ తోటి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఏ బిల్లు తీసుకొచ్చినా దాన్ని తొక్కిపట్టేసి కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. అందుకని ఒకసారి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాని మీద జస్టిస్ కురియన్ కమిటీ ఒకదాన్ని వేసి దానికి గవర్నర్ నియామకంలో అసెంబ్లీ ఆమోదించిన 3 పేర్ల నుంచే గవర్నర్ని నియమించాలి. అంటే అసెంబ్లీలో కోరుకున్న వాళ్ళు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కోరుకున్న వాళ్ళని మాత్రమే పెట్టాలనేది. కానీ అది అయ్యే పని కాదు. దాదాపుగా ఒక్క తమిళనాడు ఒక్కటి ఇలాంటి నిర్ణయం ఒకటి చేయలేదు కదా సింగిల్గా. ఇక లాస్ట్గా సాక్షి పత్రికలో వీళ్ళకి ఏమొచ్చింది చూద్దాం. భయపడటం నా రక్తంలో లేదు. నిన్న అంబటి రాంబాబు విడుదల జరిగింది. ఆ సమయంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి భయపడలేదు, వెనకడుగు వేయను, ఇక తగ్గేదే లేదు. మా ఇంటిపై దాడిని చంద్రబాబు నాయుడు, లోకేష్ మానిటర్ చేసి మరీ చేశారు. ఈ చంద్రబాబు పోలీసులు వచ్చి నన్ను గోడ దూకి పారిపోమన్నారు. ఇట్లాంటి ఏదో నోటుకొచ్చిందంతా వాగాడు. ఇన్ని చెబుతున్న ఆయన ఆ రోజున ఆయన్ని అరెస్ట్ చేసి 10-20 టైంలో ఆయన అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే కారు దగ్గర నుంచి స్టేషన్ లోపలికి పరుగుని వెళ్ళిపోయాడు. ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో అనే భయంతో. భయపడేదేలే, తగ్గేదేలే అని ఇక పుష్ప సీన్లన్నీ చూపించాడు. సంక్రాంతి సంబరాల కోసం అని చెప్పి అవ్వాతాతల పెన్షన్, వృద్ధాప్యులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్లో నుంచి 200 నొక్కేశాడు. టిక్కెట్లు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని. ఈ దుర్మార్గుణ్ణి ఏమనాలి? పెన్షన్లు ఎందుకు ఇస్తారు? అందులోంచి కూడా 200 నొక్కేయాలా? ఇక సబ్ ప్లాన్కు చిల్లు, కోతల ప్లాన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా. సూపర్ 6 సహా ఎన్నికల హామీలు ఎగ్గొడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కారు కనీసం ఉప ప్రణాళిక నిధులైన వ్యయం చేయకుండా బడుగు బలహీన వర్గాల దారుణంగా వంచిస్తోంది. సబ్ ప్లాన్ నిధులను కాగితాలపై చూపిస్తూ ఖర్చు పెట్టకుండా మురగబెడుతోంది.
అలా మురగబెట్టిన వాటన్నిటిని తిరిగి మాకు మళ్ళీ కేటాయించండి అని మొన్న పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి అర్జీ పంపించడం జరిగింది. ఇక వీళ్ళు వచ్చి మురగబెడుతున్నారు, తరగబెడుతున్నారు అని. ఇక వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడతారంట. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. వస్తున్నారు బెంగళూరు నుంచి వచ్చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేస్తారు. 5-6 రోజులుగా అసెంబ్లీ జరిగిన దాని మీదట మేము ప్రెస్ మీట్లో నుంచి సమాధానాలు చెబుతాం, ప్రెస్ మీట్ నుంచే ప్రశ్నలు అడుగుతాం. ఎక్కడ పోకాలం దాపురిచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నిజంగా అలాగనే కనపడుతుంది. ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోవటం సిగ్గుచేటు. కానీ ఆ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ ఆవరణలోనే తిరుగుతున్నారు. ఏమిటయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తే నిన్న ఎర్రగొండిపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీకు అన్నీ తెలిసి నాతో ఆట ఆడుకుంటున్నారా అని నవ్వుకుంటా వెళ్ళిపోయాడంట. ఏ రిజిస్టర్లో సంతకం పెట్టడానికి వచ్చారో తెలియదు. ఇక అప్పులపై బాబు ప్రచారం పచ్చి అబద్ధం. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పు 4,91,734 కోట్లు. బడ్జెట్ బయట అప్పు 1,40,470 కోట్లు. మొత్తం 6,32,204 కోట్లేనా? అవి 6,32,204 కోట్లండి. కోట్లే అని చిన్నగా పక్క నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ హయాంలో జరిగింది చేసిన అప్పుల్ని. 6,32,204 కోట్లు అంటారు వాటిని. అంతకుముందు బాబు ప్రభుత్వం అప్పు తీసేస్తే వైఎస్ జగన్ హయాంలో చేసింది 2,34,241 కోట్లే. అవి కూడా కోట్లే, తేలిగ్గా కొట్టిపారేయటం. మండలిలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ వెల్లడి. బాబు చెప్పినట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు అసత్యాలే. ఇక తిరుపతి లడ్డూపై చర్చకు ససేమిరా. హెరిటేజ్ నెయ్యి సరఫరాపై మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం. చర్చించేందుకు భయపడ్డ అధికార పక్షం హెరిటేజ్ అంశంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్ష నేత బొత్స పట్టు. తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ చర్చ లేకుండా వాయిదా పడ్డ పెద్దల సభ. చైర్మన్ మోషన్ రాజు కూడా మరి మీ పార్టీకి చెందిన వాళ్లే కదా. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే పరకాల ప్రభాకరు ఇక్కడ వైర్ కలిసి చేసిన ఒక విచిత్ర విన్యాసం అన్నమాట. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ. రాష్ట్రంలో ప్రజల తీర్పునకు తూట్లు. ఎన్నికల సంఘం అధికార గణాంకాల్లోనే దొరికిపోయిన కల్తీ కూటమి. అర్ధరాత్రి మెరుపు వేగంతో పోలింగ్ వెనక మాయాజాలం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్య 51.83 లక్షల ఓట్లు. ఒకే నియోజకవర్గంలో 29,000కు పైగా ఓట్లు కలిశాయి. దీని మీద ఆల్రెడీ మేధావులు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ విస్తృతంగా వీడియోలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కొంత ఇంత శాతం పోలింగ్ నమోదైంది అనిస్తే అది 5 గంటల వరకు అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి లేకపోతే పై స్థాయిలో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చే ఎన్నికల కమిషనర్ వరకు వెళ్ళటానికి దాదాపుగా 2-3 గంటల సమయం పట్టుద్ది. అంటే 5 గంటలకి వాళ్ళు ఇచ్చే నెంబరు అది 2 గంటల సమయం నుంచో 3 గంటల సమయానికో నమోదైన ఆ ఓటింగ్ శాతం. ఆ తర్వాత మరి 5 గంటల దాకా జరిగింది, ఆ తర్వాత 8 గంటలకు వస్తుంది అది. ఇక ఫైనల్గా ఎప్పుడు తేలుతుంది అని అంటే 1-2 రోజుల తర్వాత పూర్తిగా అన్ని లెక్కలు గణాంకాలు అన్నీ చూసుకున్న తర్వాత వచ్చేది. అందులో ఉన్న ఆ చిన్న పాయింట్ను కూడా పట్టుకోకుండా పరకాల ప్రభాకర్ పట్టుకోకపోవటం ఏం కాదు, వాళ్ళ మేధావితనం ఏమైపోతుంది వాళ్ళకి తెలుసు. కానీ బురద చల్లటానికి వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అటు వైర్ లాంటి వాళ్ళేమో బీజేపీ మీద బాగా గుర్రుగా ఉన్నారు. దానికి తోడుగా ఈ పరకాల ప్రభాకర్ కూడా తయారయ్యాడు.
ఎందుకంటే ఆయన సంగతి కూడా తెలిసిందే కదా, ఆయన వీడియోలు కూడా చాలా కనపడతా ఉన్నాయి మనకి. నిర్మలా సీతారామన్కి దాంతోపాటుగా ఒక వీడియో ఏదో ఇంకొకటి వైరల్ అయింది, కన్న కూతురి పెళ్ళికి కూడా వెళ్ళలేని దుస్థితిలో ఉన్నాను నేనని ఆయనది ఒక వీడియో ఉంది. అది అలాంటివన్నీ ఏదో మనసులో పెట్టుకుని ఇలాంటి భావజాలాలు ఒక రకమైన ద్వేషం పెట్టుకొని ఉంటారు వీళ్ళందరూ. కానీ చంద్రబాబు నాయుడు ఈయనకి మంచి పోస్ట్ ఇచ్చి గతంలో సలహాదారు పోస్ట్ ఇచ్చి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చి ఇన్ని చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆయనకు వేరే రకమైన భావజాలం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద మనం ఈరోజున కుండబద్దలు మెయిన్ ఛానల్లో కూడా ఒక వీడియో చేస్తాం, ఖచ్చితంగా చూడండి అందరూ. అసలు ఏమిటి ఆ లెక్కలు ఏ రకంగా ఇస్తారు, ఎందుకని తేడా వస్తుంది అనే దాని మీద పూర్తి వివరణ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రముఖమైన వార్తలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.